వెల్కమ్ టు TG24 టీవీ. నేను శైలజ. వికారాబాద్ జిల్లా నవాబపేట మండలం చిట్టిగిద్ద గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన విగ్రహ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు గ్రామ సర్పంచ్ పోతురాజు శ్రీధరరావు గ్రామ యువకులతో కలిసి కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శ్రీధరరావు మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, విగ్రహ ఏర్పాటు గ్రామ యువత నిరంతర శ్రమకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వార్డు సభ్యులు శ్రీహరి, రాములు, ఎండి నదీం, అనిల్ కుమార్, సందీప్, పాటు గ్రామ యువకులు దయానంద్, బక్కని రాజు, బక్కని శేఖర్, కృష్ణయ్య, బందయ్య గౌడ్, మహమ్మద్ సర్వర్, నరేష్, మాణిక్యం, ఆసిఫ్ ఖాన్, బోయిని శ్రీకాంత్, ఎండి జహీర్ పాషా తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలకు, యువకులకు, పెద్దలకు అందరికీ నమస్కారం అన్న. విగ్రహాలు అన్ని విలేజ్ లోనే మంచిగా పెట్టుకుంటారు. నిలువు విగ్రహాలు పెడతారు. మన విలేజ్ లో చాలా రోజుల కింద స్వర్గీయులు రామచంద్రి గారు ఎంతో శ్రమించి ఆ రోజుల్లో మనకు అంబేద్కర్ బుక్స్ బాంచడము, అంబేద్కర్ రాజ్యాంగం కోసం ఏం చేసిండు, దళితుల కోసం, అగ్రకులాల కోసం ఏం చేసిండు, బీసీలు, మైనార్టీలు ఎట్లయితే అభివృద్ధి చెందుతారు అనేది ఆలోచించి గొప్ప నిర్ణయాలు తీసుకొని వాళ్ళకు అనుగుణంగా కొన్ని రిజర్వేషన్లు కల్పించి భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. ఆ రాజ్యాంగం వల్ల ఈరోజు వెనుకబడ్డ జాతులు కూడా డెవలప్మెంట్ అయితేనే ఉద్దేశంతో ఆ రోజు ఎంతో గొప్ప ఆలోచనలతో పెట్టాడు. ఆ మహనీయులు ఏం చేసినా కూడా వెనుకబడ్డ తరగతుల కోసం చేసినారు. వెనుకబడ్డ తరగతులు అంటే ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, బీసీలు కాదు, వెనుకబడ్డ ఆల్ క్యాస్ట్ కూడా ఎవరు కూడా ఫైనాన్షియల్ గా కానీ ఎవరు వెనుకబడ్డ కూడా వెనుకబడ్డట్టే. ఈరోజు ఎలాంటి మనస్పర్ధలు పెట్టుకోకుండా ఆ మహనీయుల ఆశయాలు సాధించడం కోసం ఆ మహనీయుల్ని అనుక్షణం స్మరించుకుంటూ, గుర్తు చేసుకుంటూ మనము ఆ మహనీయుల్ని జ్ఞాపకాలుగానే వాళ్ళ విగ్రహాలు పెట్టుకొని పూజిస్తాం. కానీ పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకొని మన దగ్గర దేశభక్తి లేకుండా కూడా వేస్తానా. కానీ అందరు యువకులు చాలా రోజుల నుంచి పెద్దవాళ్ళు దయానంద్ అన్న గాని, రాజన్న గాని, గూడ రమేష్ అన్న గాని, అర్జున్ గారు గాని, అన్న మన విలేజ్ లో విగ్రహాలు పెద్ద ఉంటే మంచిగా ఉంటుందని పెద్దవాళ్ళు అడిగినారు. కానీ మనము ఏడబెట్టిన కూడా ఒక ఆపోజిషన్ ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటది. అంటే విగ్రహాలకు వాళ్ళ వ్యతిరేకం కాదు, కేవలం మనుషులకు వ్యతిరేకం. కానీ అవన్నీ పక్కకు పెట్టి ఏదైతే మనం కార్యక్రమం అనుకున్నామో 4 విగ్రహాలు, అంబేద్కర్ది, జ్యోతిరావు పుల్లేది, జగ్జీవన్ రావుది, అబ్దుల్ కలాంది, వీళ్ళందరి విగ్రహాలు ఇంకా భారీ విగ్రహాలు పెడదాం. అందరు మాట్లాడుకొని దీని అందరు సహకారం కావాలన్నా. ఇప్పుడు ఎవరు కూడా మన దగ్గర బిజినెస్ మ్యాన్ లేరు, చిన్న చిన్న ఎంప్లాయీలు, ప్రైవేట్ ఎంప్లాయీలు, వ్యవసాయం మీద ఆధారపడ్డ విలేజ్ మనది మొత్తానికి. అయినా కూడా కష్టమైన సరే చేద్దాం. నా వంతు నేను సాయం నేను కంపల్సరీ నాకు సాధ్యంత వరకు నేను చేస్తా, ముందుండి నడిపిస్తా. మీరు కూడా దానికి ఆర్థికంగా అందరు ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుని ఒక రోజు మీటింగ్ పెట్టుకుని మాట్లాడదాం, పని స్టార్ట్ చేద్దాం. ఒకవేళ విగ్రహాలంటేనే భూమి పూజనే కాదు, ఏదైనా మనం సంకల్పం తీసుకున్నామంటే దాన్ని సాధించే వరకు దాన్ని ఎందుకు నడిపించే ధైర్యం కూడా ఉండాలి. ఈ రోజు గాలి మాటలు చెప్పి మళ్ళీ రేపు ఎవరు ముఖాలు కనిపించుకుంటే బాగుంటది. అందుకే ఈ వీడియో తీస్తున్నాను. ఈ రోజు ఎవరైతే అన్నారో ఇది లాస్ట్ వరకు, ఈ విగ్రహాల ఓపెనింగ్ వరకు కూడా వాళ్ళు ముందుండి నడిపియాలి. అదే విధంగా ఈ స్థలం అనేది అందరి అభిప్రాయం ప్రకారం చేద్దాం. పంచాయతీకి ఇబ్బంది కావద్దు, ఇక్కడ ఉన్న హాస్పిటల్కి ఇబ్బంది కావద్దు, ప్రజలకు రోడ్డు మార్గాన్ని ఇబ్బంది కాకుండా మంచి నిర్ణయం తీసుకొని వాస్తుల విధంగా మనం పాటిస్తాం. మనది సాంప్రదాయ దేశం. వాస్తుల విధంగా అన్ని చూసి ఇది భూమి పూజ కరెక్ట్ ప్లస్ లేదా ఇంకేమన్నా మారుదామనేది కూడా అన్ని చేస్తాం. ఎవరికి ఇబ్బంది కలగవద్దు. మిషన్ పైన పైప్ లైన్ ఇటు లేచి ఉన్నది, దాని దృష్టిలో పెట్టుకొని తీస్తాము. ఈయన కొబ్బరికాయ కొట్టిరు, ఈయన పెట్టలేదు, పక్కకి పెట్టనే ఎవరు అనవద్దు. అన్ని ఆలోచించుకొని మన విలేజ్ డెవలప్మెంట్ కోసం నేను ఏదైనా సహకరిస్తాను. కాకుంటే అటు ఇటు అవుతుండొచ్చు, రాష్ట్ర బడ్జెట్ లేదు, నేనేం చేస్తాను అనేది చిన్న అందులో నేను ఒక చిన్న అవగించాను మన విలేజ్ కూడా. సాధ్యమైనంత వరకు అయితే నాకు ఇచ్చిన ఈ 5 సంవత్సరాలు సంపూర్ణంగా మీకు సహకారం అందిస్తా. తెలియకుండా చెప్పాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అన్ని తెలియాలని లేవేమన్నా. నాకు క్వాలిఫికేషన్ ఎక్కువ ఉండగా మనకు సబ్జెక్ట్ వేరు, ప్రాక్టికల్ గా చూడడం వేరు, ఆలోచించడం వేరు. మీరు అందరు చూస్తూ ఉంటారు. ఈ విలేజ్ లో ఎంతో మంది అనుభవజ్ఞులు, పెద్దోళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ అడుగుజాడలు నడుచుకుందాం. ఈ మానవుల ఆశయాలు సాధిద్దాం. కంపల్సరీ ఏ వర్గాన్ని కూడా కించపరచకుండా అన్ని వర్గాలను ఒప్పించే విగ్రహాలు పెడదాం. భారత్ మాతాకి జై హింద్. అంబేద్కర్ ఆశయాలను